పరిశ్రమలపైన కరెంటు భారం. పరిశ్రమలు ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి మీద ఛార్జీలు వేసిరట. విద్యుత్ ఛార్జీలో స్వల్ప మార్పులు చేసిరట. ఏమేంటి? ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు వాడితే యూనిట్కు ₹1.50 ఎక్కువట. అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఒకవేళ ఆ మధ్యలో కనుక మీరు కరెంటు వాడితే ₹1.50 పర్ యూనిట్కి ఛార్జ్ ఎక్కువ వేస్తున్నారట, సర్ఛార్జ్ టైప్లో. ఛార్జింగ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లకు కూడా ఇది వర్తిస్తుందట. ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతున్నదట. కేటగిరీలు ఏంటి? HT1A అంటే సాధారణ పరిశ్రమలట, HT1A అంటే కోళ్ల ఫారాలు, HT11A అంటే ఇతరులు, HT11B అంటే మతపరమైన సంస్థలు, HT111 బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, HT9 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లట. ఎట్లెట్లా పెరిగింది అంటే రాష్ట్రంలో బుధవారం నుంచి కొత్త కరెంటు ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. హై టెన్షన్, HT అంటే హై టెన్షన్ కరెంట్ కనెక్షన్ తీసుకున్న 6 కేటగిరీల ఛార్జీల్లో మార్పులు చేస్తూ ERC మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ మేరకు ఛార్జీలు వసూలు చేయాలని డిస్కంలను ఆదేశించింది. 2 రకాలుగా ఛార్జీలు అమలు చేయాలని సూచించింది. ఇలా వసూలు చేసే విధానాన్ని టైమ్ ఆఫ్ డే TOD టారిఫ్గా పిలుస్తారట. ప్రతిరోజు ఉదయం అండ్ సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య కరెంటు వినియోగించే 6 రకాల ఈ హై టెన్షన్ కనెక్షన్ల వారికి సాధారణ ఛార్జీ కన్నా యూనిట్కు ₹1.50 ఎక్కువగా వసూలు చేయాలని ERC సూచించిందట. సో ఇంతకాలం ఇది రూపాయి ఉందట. సో దాని ప్లేస్లో ఇంకొక 50 పైసలు అదనంగా పెంచిందట. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంటు వినియోగిస్తే, ఎప్పటి నుంచి? ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంటు వినియోగిస్తే ఇవే 6 కేటగిరీలకు యూనిట్కు 50 పైసల ప్రోత్సాహకం ఇచ్చి అంతే మేర ఛార్జీని తగ్గిస్తారట. మీరు ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి 10 వరకు వాడితేనేమో ₹50 ఛార్జ్ ఎక్కువ పడుతుంది. ఒకవేళ కనుక మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 అంటే ఆ మిగతా పీరియడ్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేసిన పీరియడ్ కాకుండా మధ్యలో ఉన్న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల పీరియడ్లో కనుక కరెంటు వాడితే 50 పైసల ప్రోత్సాహకం ఇస్తారట. ప్రోత్సాహకం ఇచ్చి అంతమేర ఛార్జీని తగ్గిస్తారట. ఇంతకాలం ఈ ప్రోత్సాహకం యూనిట్కు రూపాయి చొప్పున ఉండగా 50 పైసలకు తగ్గించిరట. అది కూడా తగ్గించిరా. రోజు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కరెంటు వినియోగిస్తే ఈ 6 కేటగిరీలకు గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయి. అంటే రాత్రి 10 నుంచి మళ్ళీ మార్నింగ్ 6 వరకు. దాంట్లో ఏం చేంజెస్ లేవట. మార్పులు ఎందుకు అంటే విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో రోజు ఉదయం సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య గరిష్ట స్థాయికి చేరి ఆ తర్వాత గణనీయంగా పడిపోతున్నదట. కారణం ఏంటి అంటే ఎండాకాలంలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఇవన్నీ ఆన్ అయిపోతాయి కదా ఆటోమేటిక్గా. సో కాబట్టి ఈ టైంలో పీక్ స్టేజ్ అనమాట, ఇది పీక్ టైం అనమాట ఇది. ఆ తర్వాత గణనీయంగా పడిపోతుంది. దీనివల్ల విద్యుత్ గ్రిడ్ నిర్వహణ సవాల్గా మారి సాంకేతిక సమస్యలతో సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాటిని నివారించడానికి గరిష్ట కరెంటు డిమాండ్ ఉన్న సమయంలో పరిశ్రమల వాడకం తగ్గించేలా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు, తిరిగి రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఎక్కువగా వాడేలా ఈ విధానం రూపొందించారట. కరెంటు బిల్లుల భారం తగ్గాలంటే 6 రకాల HT కనెక్షన్ల వారు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు లేదా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు విద్యుత్తును వినియోగించుకోవాలి. సో ఇట్లా ఇవన్నీ కనెక్షన్స్ అంటే ఇండస్ట్రీస్కి సంబంధించిన కనెక్షన్స్ ఇవన్నీ. మన డొమెస్టిక్ అయితే కాదు, ప్రజల మీద కాదు. కాకపోతే ఈ వీళ్ళ మీద భారం పడుతుంది కంపెనీస్ పెట్టుకొని చిన్న ఇవి చేస్తున్న వాళ్ళకి.